శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు వీవీఐపీ వేడుకలను హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. పుట్టపర్తి పట్టణ నాలుమూలల ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మెదక్ జూనియర్ కళాశాల మైదానంలో యూనిట్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్దార్ 150 యూనిట్ మార్చ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, మై భారత్ సభ్య జిల్లా అధికారులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో సెలబ్రేషన్లు మిన్నంటాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలబ్రేషన్స్ లో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన సెలబ్రేషన్స్ లో పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించిన అభ్యర్థికి పట్టం కట్టారని వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం పట్ల తిప్పాపూర్ బస్టాండులో బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటపాటలతో కళానృత్యాలు చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పట్టణానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేపటి తరం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జ్యోతినగర్లో ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సమంత్ ఎన్టీపీసీ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ దినదినాభివృద్ధి చెందుతూ దేశానికి వెలుగులు పంచుతుందని ఆయన ప్రశంసించారు. అవగాహనతోనే వరదలు, నీటి ముంపు నుంచి రక్షణ పొందవచ్చని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ విశ్లేషించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా మూనేరు తీరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కమ్యూనిటీ అవేర్నెస్ లో భాగంగా నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ తీరాల్లో ఈతకు వెళ్లే పర్యాటకులు నీళ్లలో మునిగిపోయినప్పుడు వాళ్లకు ఎలా రక్షించాలో ఈ కార్యక్రమంలో వివరించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం సుభాష్ నగర్ కాలనీలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద సుమారు 3 లక్షల విలువ చేసే 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని 2పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మంలో ఉగ్రమూలాలు ఉన్నాయని, వాటిని గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రోహింగ్యాలు స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలని, వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులు, వారి వివరాలను పరిశీలించారు. అలాగే కార్గో ప్రాన్సిల్ కార్యక్రమంలో సోదాలు నిర్వహించారు. ప్రజల భద్రతా దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆన్లైన్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలను కొమరంభీం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. కాగల్ నగర్లో పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆన్లైన్లో మెసేజ్లు పంపి మోసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. చీరాలలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. బొమ్మల తోట కొలువుల్లో తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో 3 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం జిల్లా గరివిడ మండలం కోనూరు సలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 4 పూరీలు దగ్ధమయ్యాయి. ఉదయం తులసీకోట వద్ద వెలిగించిన దీపాన్ని కాకి ఎత్తుకెళ్లి పూరీలు తినే పడేయడంతో ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుమారు 7 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అయ్యప్ప స్వాముల శరణోత్సవాలు, ధర్మశాస్త్ర ఆలయాలు మారుమోగాయి. 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తులకు గురుస్వామిచే ఇరుముడి ధరించి శబరీషుని దర్శనం కోసం కొండకు బయలుదేరారు.